సూపర్ ఫ్యాంటాస్టిక్. ఇక్కడ అనుదీప్ గారు ఉన్నారు. అన్మ్యూట్ చేసుకొని మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు. నా పేరు రాజేంద్ర ప్రసాద్. నేను హైదరాబాద్లో ఉంటాను. 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న హెల్త్ కోచ్ని. అనుదీప్ గారు నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి? అన్మ్యూట్ చేసుకోండి. స్క్రీన్ టచ్ చేస్తే బాటమ్ లెఫ్ట్ వస్తుంది. మీకు స్క్రీన్ మీద అన్మ్యూట్ ఆప్షన్ వచ్చి ఉంటుంది చూడండి. ఓకే. అన్మ్యూట్ ఆప్షన్ ఉంచానే. మ్యూట్ పార్టిసిపెంట్స్ అలో పడ సారీ. సార్ ఉన్నాయా? అనుదీప్ గారు మీరు ఎక్కడి నుంచి? అశ్వరాబాద్ అండి, భద్రాద్రి డిస్ట్రిక్ట్. సరిగ్గా వినబడలే నాకు. భద్రాద్రి డిస్ట్రిక్ట్ అశ్వరాబాద్ అండి. ఓకే, అశ్వరావుపేట భద్రాచలం దగ్గర. ఓకే. మీకు ఈ కాల్లోకి ఎన్నో రావటానికి ఎవరు హెల్ప్ చేశారు? ఎలా కనెక్ట్ అయ్యారు మీరు? సౌమ్య అండి. సౌమ్య సౌమ్య. గారా? ఒకసారి సౌమ్య గారు ఈ కాల్లో ఉన్నారు. సౌమ్య గారు హాయ్ చెప్పండి. సౌమ్య గారు ఒకసారి హాయ్ చెప్పండి అనుదీప్ గారికి. హాయ్ సార్. ఒక్క నిమిషం సార్. మేడం 2 మీటర్లో ఉన్నారు. ఓకే, దివ్య కోవులు గారు మీరు ఎక్కడి నుంచి అమ్మా? అన్మ్యూట్ చేసుకోండి, స్క్రీన్ మీద టచ్ చేయండి. రాంబాబు గారు తొందరగా వచ్చేసేయండి ఆన్లైన్లోకి. లాస్ట్ టైం మీరు కనెక్ట్ అయినప్పుడు బయట ఎక్కడ కూర్చున్నారని ఈ రోజు కనెక్ట్ అవ్వమని చెప్పినా మీకు. దివ్య గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్స్ ఇచ్చాను చూడండి అమ్మా. మిమ్మల్ని పరిచయం చేసుకుంటే నెక్స్ట్ నేను ఎవరికేం చెప్పాలి అనేది నాకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సారీ సార్, ఇందాక వేరే మీట్లో ఉన్నాను అందుకని. ఆ, ఓకే, మీరు హెల్ప్ చేసిన అనుదీప్ గారు కాల్లో ఉన్నారమ్మా. అదే పరిచయం చేయటానికి హాయ్ చెప్పండి అన్నాను. ఓకే. హాయ్ సార్, ఈయన అనుదీప్ గారు. మ్మ్. ఒక 1 year బ్యాక్ వెయిట్ లాస్ గురించి అడిగారు. మ్మ్. మళ్ళీ వాళ్ళు తగ్గాలి అని చెప్పి ఇనిషియేటివ్ తీసుకొని మార్నింగ్ మెసేజ్ చేసి వాళ్ళ కాల్కి ఇచ్చారనమాట. ఓకే. సార్ వచ్చేసి సార్ వెయిట్ ఎంత ఉన్నానన్నారు? 110 కదా? 110 వెయిట్ ఉన్నారు. హెల్త్ ఛాలెంజెస్ అయితే ఏమీ లేవు. మ్మ్. ఒక అంటే 1 30 ఇయర్ కేజెస్ బిఫోర్ వెయిట్ ఎంత లాస్ అవ్వగలను. ఉండేవాళ్ళు? అప్పుడు 97 ఉండేవారు. యా, అప్పుడే డెసిషన్ తీసుకుని ఉంటే ఈ పాటికి అది కూడా పోయి వెళ్ళిపోయేది కదా. మళ్ళీ కాస్త ఎవరికి వెళ్ళింది. 13 kgs ఎక్స్ట్రా పెరిగింది. అంటే యావరేజ్గా పర్ మంత్ ఒక 1 kg వెయిట్ పెరుగుతూ వచ్చారు. రైట్ అనుదీప్ గారు? కరెక్టేనా? సార్ కరెక్ట్ సార్. మనం ఇలా నెగ్లెక్ట్ చేస్తూ వెళ్తే కనుక ఎక్కడికి వెళ్తాం అనేది తెలుసుకుందాం ఈ రోజున. ఈ రోజు నేను 3 పాయింట్స్ చెప్తున్నాను కదా. ఫస్ట్ మనం బరువు తగ్గాలి అంటే కొన్ని నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి హెల్ప్ చేస్తాను. దాని తర్వాత ఆ, ఈ వెయిట్ తగ్గే ప్రాసెస్ అనేది సరదాగా హ్యాపీగా మనకి రియలైజ్ అవుతూ ఉండాలి. ప్రతి చిన్న దాంట్లో ప్రైజెస్ వస్తూ ఉండాలి. దానివల్ల వచ్చేది ఉంటుంది. సో ఫస్ట్ ఒకసారి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. స్క్రీన్ షేర్ అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఈ స్క్రీన్ మీద ఉంది నేనే ఒకప్పుడు. 14 years బ్యాక్ నాకు ఈ గ్రూప్ పరిచయం కాకుండా చాలా ఆడుగా ఉండేది లైఫ్ స్టైల్. నేను పడ్డ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మోషన్ సరిగ్గా అయ్యేది కాదు, నిద్ర సరిగ్గా పట్టేది కాదు. ఆ, నాకు తిన్నది అరిగేది కాదు, తినాలి అంటే ఖాళీ కడుపు ఉండేది కాదు, గ్యాస్ ప్రాబ్లం ఉండేది, గ్యాస్ పైకి తన్నేస్తూ ఉండేది, హార్ట్ మీద ప్రెషర్ పడతా ఉండేది, డాండ్రఫ్ ఎక్కువగా ఉంటా ఉండేది, రోజులో నీరసం తొందరగా వచ్చేసేది, చిరాకు తొందరగా వచ్చేసేసేది, చాలా అనీజీగా ఉంటా ఉండేవాడిని నేను. సో ఈ గ్రూప్కి నాకు పరిచయం నా ఫ్రెండ్ ద్వారా జరిగింది. తను ఒక 5 కిలోలు వెయిట్ తగ్గాడు. తన రిజల్ట్ చూసిన తర్వాత నాకు కూడా హోప్ వచ్చింది. నేను ఇన్ని ట్రై చేస్తున్నా కదా, తేనె నిమ్మరసం ట్రై చేశాను, ఫుడ్ మానేసాను ట్రై చేశాను, వాకింగ్ ట్రై చేశాను, స్విమ్మింగ్ ట్రై చేశాను, జిమ్కి వెళ్ళాను. పేపర్లో యాడ్ వచ్చింది ట్యాబ్లెట్స్ అంటే ట్యాబ్లెట్స్ కొనుక్కున్నాను. టీవీలో యాడ్ వచ్చింది వైబ్రేటర్ బెల్ట్ అంటే, స్లిమ్మింగ్ బెల్ట్, హీట్ బెల్ట్ అంటే. ఇవన్నీ పర్చేస్ చేసుకుని అన్ని ప్రయత్నాలు చేసి నా హెల్త్ని ఇంకా పాడు చేసుకున్నాను అనమాట. సో నాకు నీరసం కానీ, నరాల బలహీనత కానీ,
డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ నేను కొని తెచ్చుకుంది ఎలాగంటే నా వెయిట్ తగ్గడం కోసం నేను ప్రయోగాలు చేయటం వలన. నా ఫ్రెండ్ ఎప్పుడైతే నాకు హెల్ప్ చేశాడో అప్పుడు నేను 18 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను 3 మంత్స్లో. దాని తర్వాత 3 మంత్స్లో 8 కేజెస్ మజిల్ గెయిన్ చేసుకున్నాను. నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం అనేది. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు మంచి నిద్రపోతున్నా, మంచి స్కిన్ ఉంటుంది, హ్యాపీగా ఉంటున్నా, నా లైఫ్ని నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నా. ఓకే. ఇది నా ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్లోకి ఇది బాగుంది కదా, బాగుంది అంటే కనుక మనకు రియాక్షన్లో థమ్స్అప్ ఉంటుంది, హార్ట్ సింబల్ ఉంటుంది. ఏదైనా నచ్చిన పాయింట్స్ వచ్చినాయి అంటే కనుక మీరు ఎమోజీస్ ఇస్తూ ఉండండి. ఇస్తూ ఉంటే కనుక నాకు కూడా అరే ఆడియో వెళ్తుందా లేదా, వీళ్ళకి అర్థమవుతుందా లేదా, నేను చెప్పే తీరు మార్చుకోవాలా, నేను కొద్దిగా స్లో డౌన్ అవ్వాలా, స్పీడ్ అవ్వాలా, ఇవన్నీ కూడా నాకు కొంత ఐడియా వస్తాయి. ఓకేనా. ఆ, మీకు అందరికీ ఒకటి చెప్తున్నా, ఈ టైంలో మీరు వేరే పనులు ఏం చేయమాకండి. సీరియస్లీ చెప్తున్నాను ఇది, ఎందుకంటే ఇది మన లైఫ్కి సంబంధించింది. బంగారానికి విలువిస్తున్నామా లేదా, మన శరీరం అంతకన్నా వాల్యుబుల్. మనం వేసుకుంటేనే దాని వాల్యూ వచ్చింది. మనం వేసుకోవాలి అంటే మన బాడీకి కూడా వాల్యూ ఇవ్వాలి. ఆ బాడీ లోపల ఉన్నది కరెక్ట్గా ఉంచుకుంటేనే అది బంగారం కన్నా ఎక్కువ వాల్యూ. సో మనం ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం కోసం, ఇప్పుడు వెయిట్ తగ్గడం కోసం కొన్ని సీక్రెట్లు చెప్తా. ఫస్ట్ 30 మినిట్స్ నేను చెప్పేది ఏదైతే ఉందో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను 30 మినిట్స్లో చెప్పేదంతా కూడా మీకు హెల్ప్ అవటానికి చెప్తా. నెక్స్ట్ తర్వాత వచ్చేది నేను చెప్తా ఇక్కడతోటి ఇది క్లోజ్ అండి అని చెప్పేస్తా. అక్కడి నుంచి చెప్పేదంతా కూడా నేను హెల్ప్ చేస్తే, నేను నాకు ఫీ పే చేస్తే వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో దాని గురించి చెప్తా. ఫస్ట్ నేను జనరల్ హెల్ప్ చెప్తున్నా. ఫస్ట్ వెయిట్ తగ్గాలి అంటే కనుక ఫస్ట్ మనం ఈట్ రైట్, తినే ఫుడ్ని కరెక్ట్గా తినాలి. మీరు నాకు చెప్తారో లేదో తెలియదు. వ్యవసాయం బాగుందా, నీట్గా వ్యవసాయం ఏం కెమికల్స్ లేకుండా, ఏం పురుగుల మందులు కలపకుండా, అంతా భూమి నుంచే సపోర్ట్ అయిపోయి అంతా బాగుంది అంటే కనుక ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. చాట్లో పెడతా ఉండండి. అసలు చాట్లోనూ లేదు, దీంట్లోనూ లేదు అంటే కనుక ఏంటో మీనింగ్ తెలుసా, మీరు ఇక్కడ యాక్టివ్గా లేరని అర్థం. Cheers. మీరు ఇక్కడ యాక్టివ్గా ఉన్న వాళ్ళు మెసేజ్ పెడతా ఉండండి. రైట్, రూప గారు పర్ఫెక్ట్, యాక్టివ్గా ఉన్నారు అని అర్థం. మీ కింద చాట్ ఆప్షన్ ఉంటుంది, చాట్లో కనుక మీరు తెలుసుకుంది ఏలు ఎస్ అని దొరుకుతుంది అన్నారంటే కనుక ఎలా దొరుకుతుందో కూడా అడుగుతా నేను. నాకు హెల్తీ ఫుడ్ దొరుకుతుందండి ఇక్కడ అనేది మీకు ఒక ఐడియా వచ్చింది అంటే కనుక నేను కూడా క్లారిటీలోకి వస్తాను, నేను చెప్పేది కరెక్టా కాదా అనేది. దివ్య గారు మెసేజ్ పెట్టారు, రూప గారు మెసేజ్ పెట్టారు, ఎవరెవరు మెసేజ్ పెట్టారు ఇప్పుడు, రూప గారు, దివ్య గారు, రాంబాబు గారు. రైట్, సూపర్, జాగ్రత్తగా వింటున్నారని అర్థం. రాంబాబు గారికి లాస్ట్ టైం ఆడియో తక్కువ వినబడుతుందని నేను ఈరోజు కనెక్ట్ అవ్వమన్నాను, ఆయన ఎక్కడో బయట ఉన్నప్పుడు వినబడట్లేదని చెప్పేసి. సో మనకు దొరికే ఫుడ్ అనేది కరెక్ట్గా దొరకట్లేదు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం తినే ఫుడ్ కరెక్ట్గా ఉందనుకోండి, బాడీ 2 రకాలుగా బిహేవ్ చేస్తుంది. ఒకటి హెల్త్ అంటారు చూసారా, హెల్త్కి పనికొచ్చే ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో బాడీ తీసుకుని యూస్ చేసుకునేది ఎంత అంటే మన తినే ఫుడ్లోంచి 10% యూస్ చేసుకుంటుంది, మిగతాదంతా మోషన్లోకి వెళ్ళిపోతుంది. అదే ఫ్యాట్కి సంబంధించిన ఆహారం ఏదన్నా కానీ మనం పొట్టలో వేసామనుకోండి, బాడీ మొత్తం తీసుకుంటుంది. ఎందుకో చెప్తా సీక్రెట్ మీకు, ఇది ఎవరు చెప్పరు బయట మీకు. ఫ్యాట్ ఎందుకు బాడీ తీసుకుంటుంది, న్యూట్రిషన్ ఎందుకు వదిలేస్తుంది అంటే, సపోజ్ కాల్షియం ఉందనుకోండి, నా బాడీ కాల్షియం డైలీ ఎంత కావాలో అంతే ఉంటుంది, మిగతాది మొత్తం బయటపడేస్తుంది. కాల్షియం యూస్ చేసుకోదు. మీరు సి విటమిన్ ఎంత ఇస్తాను, ఏ విటమిన్ ఎంత ఇస్తాను అంటే ఎక్కువ ఇస్తే కొన్ని విటమిన్స్ అసలు ఉంచుకొని కూడా ఉంచుకోదు. అలాగని చెప్పి ఒమేగా 3 ఇచ్చామనుకోండి ఎక్కువ ఉంచుకుంటుంది బాడీ. ఇలాగా విటమిన్స్ అన్నిటిని బాడీ ఏం చేస్తుంది అంటే తనకు కావాల్సిన కొద్దిగా మోతాదులో తీసుకొని మిగతాదంతా, నేను పొద్దున్నే ఇచ్చాను మధ్యాహ్నానికి ఇస్తానా అంటే లేదు, అది కుదరదు. మా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకే అది దాచుకుంటుంది తిన్నప్పుడు, మిగతాది మోషన్లోకి పంపిస్తూ ఉంటుంది. సో రెండో పాయింట్ ఏంటి అంటే కనుక, ఫ్యాట్ ఎందుకని బాడీ అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకో తెలుసా? మన బాడీకి బాగా ఇష్టమైంది ఏంటో తెలుసా? ఫ్యాట్. ఒప్పుకుంటారా ఇది, ఇష్టమైంది ఫ్యాట్ అని? నేను ఎక్స్ప్లెయిన్ చేసినది ఒప్పుకుంటారు. బాడీకి ఇష్టమైంది ఫ్యాటా కాదా? మరి మీరు మీకు ఇష్టం లేకపోయినా బాడీ దాచుకుంటుందా లేదా ఫ్యాట్ని? థింక్ చేయండి. మీ ఫ్యాట్ మీరు ఇష్టం వచ్చి మీరు తెచ్చుకున్నారా? లేదు, బాడీకి ఇష్టమై తీసుకుంటా ఉంది. యాక్సెప్ట్ చేస్తారా దీనికి ఎస్ అని చెప్పి? ఎస్ అని పెట్టండి అందులో చాట్లో. మీరు ఎప్పుడైతే చాట్లో మెసేజ్లు పెడతా ఉంటారో మీరు ఇక్కడ అటెన్షన్ ఉన్నట్టు నేను చెప్పేది మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఇంకొక ½ అన్ అవర్ వేస్ట్ అయిపోద్ది మీ లైఫ్లో. ఓపెన్గా చెప్తున్నా ఇది. ఎస్, నిజంగా ఎలా జరుగుతుంది అంటే కనుక, మనం శరీరానికి ఇవ్వాల్సింది ఏ ఫుడ్ తిన్నా సరే దాని నుంచి శక్తి గ్రహించడం ఫస్ట్ పని, బాడీ పని, ఎనర్జీ.
మనకి ఎనర్జీ వచ్చే దాంట్లో బాడీ లోపల ఎనర్జీ కనుక యూస్ చేసుకొని దాన్ని కనుక వాడేసింది అనుకోండి, అప్పుడు బాడీ లోపల ఏం జరగదు. హాయిగా ఇచ్చిన ఫుడ్ ఎంతైతే ఉందో దాన్ని యూజ్ చేసేసుకుంది, మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది. మీరు 100 తీసుకున్నారు, 100 ఖర్చు పెట్టేశారు. కాకపోతే మీరు 100 ప్లేస్లో 200 తీసుకున్నారు. ఇప్పుడు 100 మిగిలిందా లేదా? బాడీ ఆ ఎనర్జీని ఏ రూపంలో సేవ్ చేస్తుందో తెలుసా? మీ బాడీ లోపల ఫ్యాట్ రూపంలోకి మారుస్తుంది. ఎందుకంటే ఫ్యాట్ అనేది దానికి బ్యాటరీ. ఇప్పుడు సైకిల్స్కి వస్తున్నాయి, బైకులకు వస్తున్నాయి, బ్యాటరీ డిమోట్ ఉంటుందా లేదా? అలా మొత్తం ఎనర్జీ మొత్తం తీసుకెళ్ళి ఫ్యాట్ రూపంలో దాచుకుంటా ఉంటుంది శరీరం. ఇప్పుడు అర్థమవుతుందా? మీరు మంచి ఫుడ్ తిన్నా, రాంగ్ ఫుడ్ తిన్నా, ఏ ఫుడ్ తిన్నా, అసలు తినకపోయినా సరే బాడీ ఫ్యాట్ ఎలా స్టోర్ చేసుకుంటుంది అనేది. ఇప్పుడు చెప్పండి, ఫ్యాట్ బాడీకి ఇష్టమా కాదా? ఫ్యాట్ లవ్ చేస్తుందా లేదా బాడీని? బాడీ ఫ్యాట్ని లవ్ చేస్తుందా లేదా? ఎస్, ఎస్. రూప గారు ఎస్ పెట్టారు. ఎస్, ఎస్, ఎస్. రైట్. అనుదీప్ గారు రిక్వెస్ట్ పెట్టండి మిగతా వాళ్ళకి, కాసేపు నన్ను వదిలేయమని చెప్పండి. ఓకే. ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ 110 kgs. ప్రాసెస్ ఆఫ్ ఏం లేదు, కొద్దిసేపు ఇలా అంటే. సో ఇది చెప్పే ముందు నా గురించి ఒకసారి మళ్ళీ చెప్తాను. నా ఫోటో చూసారు కదా. ఆ, ఈ ఫోటోకి మెయిన్ రీజన్ ఎవరు అంటే కర్త కర్మ క్రియ. కనబడుతుందా స్క్రీన్ మీద? కనబడుతున్నప్పుడు థమ్స్అప్ పెట్టండి. రైట్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎక్కడ అంటే 2009లో నేను ముంబైలో ఉన్నప్పుడు ఫోటో అది. ముంబై దేనికి వెళ్ళాను అంటే ఈటీవీ 2కి నేను సీనియర్ ఎడిటర్ని. బాగుందా పేరు? ఎడిటర్ అంటేనే మంచి పోస్ట్, బాగుంది కదా. చూడండి, అక్కడికి వెళ్ళి గేట్వే ఆఫ్ ఇండియా ఎదురు తాజ్ హోటల్ ఉంటుంది, పక్కన సముద్రం ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది ఆ ప్లేస్. ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అంటారు. ఎలిఫెంటా కేవ్స్ కూడా అందులోంచే వెళ్తారు. వెళ్తే అక్కడ పడవెక్కి వెళ్తే ఎలిఫెంటా కేవ్స్కి వెళ్తాము. అలాంటిది అక్కడికి వెళ్ళి కూడా నేను నవ్వట్లే. ఎందుకు నవ్వట్లేదు అంటే నా బిజినెస్ కానీ వర్క్ లోడ్ కానీ అంత ఎక్కువగా ఉండేది నా మీద. నా వర్క్ లోడ్ వల్ల నా హెల్త్ నేను పాడు చేసుకున్నాను. ఫస్ట్ మీరు ఇప్పుడు నాకు చెప్పాల్సింది, వర్క్ లోడ్ ముఖ్యమా, హెల్త్ ముఖ్యమా? డబ్ల్యూ అయితే కనుక, అంటే వర్క్ అయితే కనుక డబ్ల్యూ పెట్టండి చాట్లో. నాది హెల్త్ ముఖ్యం సార్, హెల్దీగా ఉంటేనే నేను అన్ని పనులు చేసుకోగలను అన్న వాళ్ళు హెచ్ పెట్టండి. నాకు తెలుస్తుంది నేను ఏదైనా తప్పు చెబుతున్నానేమో. నా లైఫ్లో మాత్రం నేను హెచ్కే ఓటేస్తా. డబ్ల్యూకి నేను ఎప్పుడైతే ఓటేసానో నేను చాలా కోల్పోయా లైఫ్లో. 21 ఏళ్ల వయసులో, 80 ఏళ్ల వయసు అతను ఎలా ఫీల్ అయ్యేవాడు అలా ఫీల్ అయ్యేవాడిని. నిద్ర లేస్తే కష్టం, పని చేసుకోవాలంటే కష్టం, వంగోవాలంటే కష్టం, నుంచోవాలంటే కష్టం, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. అందుకనే మన పనికి రెస్పెక్ట్ ఇద్దాము. మనం పని చేసేది తింటాకే. సో ఈ తింటాం దాంట్లో ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, మన బాడీకి ఫుడ్ అనేది రైట్ వేలో ఇవ్వాలి. రైట్ ఫుడ్ ఇవ్వాలి అంటే కనుక కొన్నాళ్ళు మనం ఫుడ్ గురించి నేర్చుకోవాలా లేదా? దీనికి యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఈ మధ్యకాలంలో ఫుడ్ గురించి చదువుకున్నాము మనం. అసలు వింటున్నామా? ఎక్కడన్నా నేర్చుకుంటున్నామా? నేర్చుకోవాలి ఇప్పుడు. నేర్చుకోకపోతే ఏమవుతుంది అంటే కనుక, మన కోసం రెడీగా మీ ఊర్లో అందరూ ఎక్కడైనా సరే, మీ ఊర్లో బిగ్గెస్ట్ బిజినెస్ ఏంటి అంటే కనుక హాస్పిటల్స్. దీనికన్నా మించిన బిజినెస్ లేదు. మీ దగ్గర డబ్బులు ఉంటే కనుక హాస్పిటల్ కట్టేసేయండి. ఈయనకి వెనక్కి తిరిగితే వాస్తు లేకపోయినా పనిచేస్తుంది అది హాస్పిటల్. పెర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం హెల్త్ గురించి మాట్లాడుకునేప్పుడు ఫస్ట్ కీ పాయింట్, ఫుడ్ని మనం నేర్చుకోవాలి, ఫుడ్ గురించి తీసుకోవాలి. లాస్ట్లో అది కూడా చెప్తాయి, 30 minutesలో అది కూడా కవర్ చేస్తాను నేను. ఫుడ్లో ఏది తినాలి, ఏది తింటే మంచిది, ఏ టైంలో తింటే ఏది మంచిది, లాస్ట్ వచ్చే సబ్జెక్ట్ అది. ఫ్రీ సబ్జెక్ట్ వరకు అదే వస్తుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే, నా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కరెక్ట్ అవ్వాలి. నా హ్యాబిట్స్, హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్ అయి ఉండొచ్చు, స్మోకింగ్ అయి ఉండొచ్చు, జంక్ ఫుడ్ తినటం అయి ఉండొచ్చు, కూల్ డ్రింక్స్ తాగటం అయి ఉండొచ్చు, టీలు తాగటం అయి ఉండొచ్చు, ఆ, బిర్యానీలు తినటం అయి ఉండొచ్చు. ఆ, ఇక మీ ఇష్టం, ఏదైతే మీరు తినకూడదు, ఏదైతే ఇది మంచిది కాదు అంటారు చూసారా? ఈ హ్యాబిట్స్ మార్చుకోవటానికి లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవాలా లేదా? చాలా మందికి ఇది కరెక్ట్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలో తెలియదు. ట్రై చేస్తారు, వదిలేస్తారు, ట్రై చేస్తారు, వదిలేస్తారు, ట్రై చేస్తారు, వదిలేస్తారు, ట్రై చేస్తారు, వదిలేస్తారు. ఎందుకనంటే ఒక సీరియస్ గోల్ లేదు మనకి. అసలు మీరు స్లిమ్గా ఉంటే ఎలా ఉంటారు ఒకసారి ఊహించుకోండి. మీరు ఎప్పుడు సన్నగా లేరు. ఆ సన్నగా ఉన్నప్పుడు ఒకసారి థింక్ చేయండి. ఆ ఫోటో గుర్తు తెచ్చుకోండి. 1 సెకండ్ కళ్ళు మూసుకోండి. మీ పాత ఫోటోల్లో ఒక్క ఫోటో గుర్తు తెచ్చుకోండి. మీరు స్లిమ్గా ట్రిమ్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, మీరు ఫిట్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు.
అప్పుడు మీ నడిచే తీరు ఎలా ఉంది? మీ ఆయాసం ఎలా ఉండేది? మెట్లు ఎక్కే తీరు ఎలా ఉండేది? ఫ్లోర్ ఎక్కితే ఎంత హ్యాపీగా ఉండేది మీకు అప్పుడు? ఇట్స్ లైఫ్ లెసన్ అండి. ఏదో చిన్న చిట్కా చెప్తే వెయిట్ తగ్గిపోతారు అనుకోము అక్కడికి. 11 మంత్స్లో 11 kgs పెరిగితే మరి అంతే టైం పట్టొచ్చో, ఎంత టైం పట్టొచ్చో నిదానంగా తెలుస్తుంది. అసలు ముందు నేను అలా ఉంటే ఎలా ఉంటుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు ఆ టైంలో. ఇప్పుడు అదే కనుక నేను ఒక మీరు ఎన్నాళ్ళ క్రితం ఫోటో గుర్తు తెచ్చుకున్నారో నాకు తెలియదు. అది 5 ఏళ్ళు అయి ఉండొచ్చు, 10 ఏళ్ళు అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడున్న దాన్ని నేను ఇంకో 5-10 ఏళ్ళు ఇలాగే తీసుకెళ్తే ఏమవ్వచ్చు? ఒక్కసారి థింక్ చేయండి. నా ఫ్యాట్ బాడీ లోపల పెరిగినప్పుడు చూస్తాకి ఏదో జస్ట్ లావుగా కనబడతాను నేను. లోపల హార్ట్కి పడుతుందా లేదా ఫ్యాట్, లివర్కి పడుతుందా లేదా ఫ్యాట్, కిడ్నీకి పడుతుందా లేదా ఫ్యాట్, ఆర్గాన్స్ అన్నిటికీ ఫ్యాట్ పడతా ఉంది. ఒకప్పుడు మనిషికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఫ్యాట్ని పట్టించుకో. సో ఇప్పుడు మన బాడీని కరెక్ట్ చేసుకోవాలంటే లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవాలి. దురలవాటు ఎవరు కూడా నాతో పాటు జర్నీ చేయాలని ఫీలింగ్లో ఎవరు ఉండరు నాకు తెలిసినంత వరకు. ప్రతి ఒక్కళ్ళు దురలవాటుకి ఏమనుకుంటారు? దీన్ని వదులుకోవాలి అంటారు. అవునా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? నాకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే దాన్ని నేను కరెక్ట్ చేసుకోవాలి, నేను దాన్ని వదిలేసేయాలనుకుంటున్నాను అన్నవాళ్ళు ఎస్ పెట్టండి. బ్యాడ్ హ్యాబిట్ చెప్పక్కర్లా, ఆలోచనే మీకు లైఫ్ని చేంజ్ చేస్తుంది. ఇక్కడ ఒక మైండ్ సెట్ గురించి చెప్తా. ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ అని రెండు ఉంటాయి. అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే నా జీవితం ఇంతే, నా లైఫ్ ఇంతే, నాకే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, నాకే ఈ టెన్షన్లు అన్నీ, ఆ, నా జాతకమే ఇంత, ఆ, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ప్రతి ప్రాబ్లం నుంచి కూడా సొల్యూషన్ వెతుకుతారు. ఒక ప్రాబ్లం నుంచే కొత్త ఇన్వెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఒక ప్రాబ్లం నుంచే కరెంట్ పుట్టింది, ఒక ప్రాబ్లం నుంచే బల్బ్ పుట్టింది, ఒక ప్రాబ్లం నుంచే ఫోన్ పుట్టింది, ఒక ప్రాబ్లం నుంచే మైక్రోవేవ్ ఓవెన్ పుట్టింది. ప్రతిదీ కూడా ప్రాబ్లం తోటే స్టార్ట్ అయింది ఈ భూమి మీద. మీ సెల్ ఫోన్ కూడా ప్రాబ్లం నుంచే స్టార్ట్ అయింది అందరికీ. ఇవాళ రోజున ప్రాబ్లం లేకుండా ఏది ఇన్వెంట్ జరగలేదండి ఇప్పుడు దాకా చరిత్రలో. ఎవరైతే ప్రాబ్లమ్స్ని యాక్సెప్ట్ చేస్తారో, ఇంకా బెటర్మెంట్ ఆలోచిద్దామని చూస్తారో వాళ్ళని గ్రోత్ మైండ్ సెట్ అంటారు. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు రేపటి గురించి ఆలోచిస్తారు. రాసుకోండి, ఇది ఎవరికైనా పాయింట్ కావాలంటే. రేపటి గురించి ఆలోచించేవాడు రేపొద్దున్న తొందరగా లెగిస్తే నాకు ఆరోగ్యానికి మంచిదా కాదా? థింక్ ఇట్. 7 గంటలకు లేచేవాడు వెయిట్ తగ్గాలంటే కుదరదండి, ఛాన్సే లేదు. 6 గంటలకు లేస్తే వెయిట్ తగ్గుతారా? నో వే, ఛాన్స్ లేదు. 5 గంటలు లేస్తే వెయిట్ తగ్గుతారా? నో వే. 5 గంటలకు ముందు కనుక మీ వెయిట్ మీరు లెగటం కనుక జరిగితే కనుక పక్కా మీరు వెయిట్ లాస్ స్టార్ట్ అవుతుంది జర్నీ. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. 5 గంటలకు ముందు లెగిస్తే ఎలా తగ్గుతాం? ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఎస్ అని పెట్టండి. ఇప్పుడు నిజంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం జరుగుతుంది అనేది. 5 కన్నా ముందు లెగిస్తే ఎలా బతుకుతాము అంటే రూప గారికి డౌట్ లేదు, రాంబాబు గారికి డౌట్ లేదు అనుకుంటా. వాళ్ళిద్దరు మరి అలా ఏం ఆలోచిస్తున్నారో, ఎవరు పని చేస్తున్నారా? నేను ఇందాకే చెప్పా, పని చేసేవాళ్ళు కాల్లో ఉండమాకండి, వెళ్ళిపోండి. రూప గారు 18-19 ఎస్. రాంబాబు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకు వెంటనే మెసేజ్ రావాలా. ఓకే. ఆ, నేను ఇప్పుడు చెప్పేది మైండ్లోకి పెట్టుకోండి. ఆ, నేను రేపు ఏం చేయాలి అన్నది ఈరోజు ఫిక్స్ అయ్యాను అనుకోండి, దానికి ప్రిపేర్ అవుతాను. ఎవరైతే రేపు పొద్దునే లెగాలి అంటే ఈరోజు తొందర పడుకోవాలా లేదా? రైట్? లేదు, నేను ఈరోజు తొందర పడుకోకుండా రేపు పొద్దున లెగుద్దామంటే జరుగుతుందా? ఛాన్స్ ఉందా? లేదు కదా. మరి రేపు పొద్దున్నే లెగాలి అంటే ఈరోజు తొందరగా పడుకున్న వాళ్ళు అంటే తొందరగా తినాలా లేదా? హ్మ్? తొందరగా తినాలా లేదా? ఈ సీక్రెట్ రాసుకోండి. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు 7 గంటల తర్వాత ఫుడ్ తినేవాళ్ళు ఎవరు వెయిట్ తగ్గరు. ఈవినింగ్ 7 తర్వాత ఎవరైతే ఫుడ్ తింటున్నారో వాళ్ళు వెయిట్ తగ్గరు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్న ఆప్షన్ ఇది. లేదు సార్, నేను 7 గంటల కన్నా ముందే తింటా, నేను వెయిట్ పెరిగిపోయానంటే అబద్ధం. ఛాన్సే లేదు అది. మీరు లేట్గా తినటం మూలాన 7 కాస్త 8, 9, 10, 11, 12 మిడ్ నైట్ దాకా వెళ్ళడం మూలానే వెయిట్ పెరుగుతారు. సీరియస్లీ. ఎవరైతే లేట్గా తింటారో మీ డైజెస్టివ్ సిస్టంలో అరిగేది ఉండదు సిస్టమ్ అప్పుడు.
అప్పుడు పరిగే సినిమాలు ఏమి ఉండవు, మొత్తం బాడీలో తీసుకున్నదంతా ఫ్యాట్ అయిపోతుంది. రెండోది, మీరు 7 లోపు తింటే ఈరోజు అబ్జర్వ్ చేయండి, అవసరం ఉంటే ఇప్పుడు 6:30 అవుతుంది, ఇంకొక అరగంటలో ఇది అయిపోతుంది. మీరు 7 లోపు తింటే కనుక మీరు సెలెక్టివ్గా తింటారు, మంచి ఫుడ్ తింటాక ట్రై చేస్తారు. 7 దాటింది అనుకోండి, క్రేవింగ్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మిరపకాయ బజ్జీల బళ్ళన్నీ ఆన్ అయిపోతాయి, పానీపూరి బళ్ళన్నీ ఆన్ అయిపోతాయి, దోశలు, వడలు, ఇడ్లీ అన్ని రకాలుగా అన్ని కనబడతా ఉంటాయి అక్కడ. క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే లేట్గా తింటున్నారో వాళ్ళకి ఏమవుతుందంటే క్రేవింగ్. ఎవరైతే 8 దాటిన తర్వాత పక్కా బిర్యానీ మీదకి బ్రెయిన్ వెళ్తుంది. 100% బిర్యానీ మీదకి బ్రెయిన్ వెళ్తుంది. 10 దాటింది అనుకోండి, ఇక ఏం చెప్పలేం, అది ఏ దేనికిందో వెళ్ళొచ్చు. సో ఫుడ్ ఈటింగ్ అనేది లేట్ అయ్యే కొద్దీ క్రేవింగ్ పెరుగుతుంది. లేట్గా తినేవాళ్ళు హ్యూజ్ అమౌంట్ తింటారు, ఎక్కువ అమౌంట్ తింటారు. గుర్తుపెట్టుకోండి, మనం ఇండియాలో ఉన్నాం, అమెరికాలో లేము. అమెరికాలో ఉన్నప్పుడు డే టైం తక్కువగా ఉంటుంది వాళ్ళకి, అంటే తొందరగా చీకట పడుతుంది. మనకు అలా కాదుగా, 7 గంటలకు కూడా. ఇప్పుడు 6:30 అయింది, బయట చూడండి వెళ్తురుందా లేదా క్లియర్గా. అంటే ఏంటి మీనింగ్? క్రేవింగ్ కి టైమింగ్ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకేమో మధ్యాహ్నం 1 గంట 2ంటికి ఫోన్ చేసి రాత్రికి బోల్డంత టైం వచ్చేపాటికి బాగా డిలే అయ్యేపాటికి క్రేవింగ్ ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్లోకి వెళ్దాం, ఫిక్స్డ్ మైండ్ సెట్లోకి వెళ్దాం. నాకు నా జాబ్కి ఆ టైం కుదరదు, నాకు పని ఉంటుంది, ఎలాగా? నెగ్లెక్ట్ చేద్దామా? నెగ్లెక్ట్ చేద్దామా అన్న ఆలోచన వచ్చింది అంటే చాలు. ఇది ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ కాదు. గ్రోత్ మైండ్ సెట్ అంటే రైట్, నేర్చుకున్నా కదా, ఇంప్లిమెంట్ చేయాలి ఈ రోజున. ఈ రోజు నుంచి నేను అది పక్కగా పాటిస్తాను. ఎప్పటివరకు పాయింట్లు మంచిగా వస్తున్నాయా? వస్తున్న వాళ్ళు లెసన్ పెట్టండి, నాకు హెల్ప్ అవుతుందండి సెషను, నాకు ఈరోజు బెటర్ అనిపిస్తూ ఉంది నేను ఈ కాల్లో ఉన్నందుకు. నేను ఏది కూడా 2 days బిఫోర్ చెప్పింది ఈరోజు చెప్పను కంపల్సరీ. ప్రతి సెషన్ నాది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ఎవ్రీ టైం లెర్నింగ్ కోసం కూర్చొని ఉంటానండి, ప్రతి ఒక్కసారి లెర్నింగ్ కోసం కూర్చొని ఉంటాను. ఇప్పుడు మనకు సబ్జెక్ట్లోకి వెళ్దాం మళ్ళీ. నా లైఫ్ స్టైల్ ఎప్పుడైతే కరెక్ట్ చేసుకున్నాను, ఇందా చెప్పాను కదా, నేను కనుక లేట్గా తిన్నప్పుడు ఏమవుతుందంటే, చాలా మంది తినే ఫుడ్ ఏంటంటే రైస్తో తయారైన ఫుడ్ తింటారు. అలాగని చెప్పి గోధుమలు ఏం మంచిది కాదు, రైస్ కన్నా చీప్ రేట్ అది. రేట్ చీప్ అయిందంటే మంచిది కాదని అర్థం. ఫుడ్లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లెస్ రేట్ లెస్ హెల్త్, ఎక్కువ రేట్ ఎక్కువ హెల్త్ వస్తుంది పక్కా, ఇదైతే గ్యారెంటీ. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా? రూ. 10 టీ ఉంది, రూ. 50 టీ ఉంది, దేనికి కొట్టేస్తారు? సరే, మీ ముందు ఫ్రీగా పెట్టాము ప్రస్తుతానికి, దేన్ని తీసుకొని అవుతారు? రూ. 10 రూ. 50. సరే, మీ ముందు గ్రీన్ టీ ఒకటి ఉంది, నార్మల్ టీ ఒకటి ఉంది, ఏ టీ తాగుతారు ఇప్పుడు? గ్రీన్ టీ అన్న వాళ్ళు జీ పెట్టండి, నార్మల్ టీ అన్న వాళ్ళు టీ అని పెట్టండి, టీ ఏ తాగుతారని చెప్పేసి. Yes. ఆ, ఇప్పుడు అనుదీప్ గారు, ఓపెన్ అయ్యారు. టీ ఏ తాగుతానన్నారు అంటే, ఆ, టీ మనకి ఎలా పాడు చేస్తుంది? మీకు ఒక లాజిక్ చెప్తాను నేను ఇప్పుడు. ఆ, టీ హ్యాబిట్ మానాలి, మానకపోతే కనుక వెయిట్ లాస్ చాలా కష్టం. బట్ మానిపించడానికి నేను చాలా ఈజీగా మానిపిస్తాను. అది నా జుట్టు ఎంతమంది ఉందో అంతమందిని చూశాను టీ మానేసిన వాళ్ళు. ఆ, టీ తాగుతారు, బాగానే ఉంది. యావరేజ్గా టీ హ్యాబిట్ ఉన్న వాళ్ళు మినిమం 3 టీలు తాగుతారు, ఇదైతే ఓటేయాల్సిందే. మినిమం 3 టీలు అయితే వెళ్తాయా లేదా? ఒక టీలో 2 స్పూన్లు పంచదార వేస్తారు. ఒక స్పూన్ పంచదార మినిమం 15 grams అవుతుంది. ఏది? టీ స్పూన్, టేబుల్ స్పూన్ కాదు. నేను చెప్పింది కనిష్టంగా 2 స్పూన్స్లో టీ అనేది టేస్ట్ రాదు, అయినా సరే 2 స్పూన్లకి చెప్తున్నాను. 2 స్పూన్లు అంటే 30 గ్రాములు పంచదార అయింది. పర్ డే ఎంత అయిందో తెలుసా? 3 టీలు తాగితే 90 grams పంచదార అయింది. 30 రోజులకి ఆల్మోస్ట్ 3 కిలోలు. మనం తెలుసో తెలియకుండా పరోక్షంగా 3 కిలోల టీ తాగుతున్నాం. 3 కిలోల చక్కెర తాగుతున్నాం. అదే కూల్ డ్రింక్ అనుకోండి, అది 10 కిలోలకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 3 కిలోల పంచదార తిని వెయిట్ తగ్గాలి అంటే ఎంతవరకు హెల్ప్ అవుతుంది హ్యాబిట్స్ మార్చుకోకపోతే? ఇప్పుడు ఇది నేర్చుకున్న తర్వాత గ్రీన్ టీకి అడుగు పడుతుంది. ఎందుకని? ఆలోచన మారింది. ఇప్పుడు గ్రోత్ మైండ్ సెట్లోకి మారుతాం. సబ్జెక్ట్లోకి వెళ్తే నెక్స్ట్, నేను రేపు తొందరగా లెగాలి అంటే ఈరోజు తొందరగా తిన్నప్పుడు మనం చేసే మంచి పని ఏంటంటే రైస్ ఐటమ్స్ తగ్గిపోతాయి. రైస్ ఎందుకు తగ్గించుకోవాలి అంటే, ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, డయాబెటీస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో,
హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, కొలెస్ట్రాల్ అనేది పెరుగుతూ ఉందో, రైస్ కొద్దిగా తక్కువ వెళ్ళాలి. రైస్ తక్కువ వెళ్ళాలి కదా అని తింటాం మానేసి పుల్కాలు తినకూడదు. మళ్ళీ అది కూడా జాగ్రత్తగా చెబుతున్నారు. ఓకే. 3 సామెతలు ఉన్నాయి. మనకి ఫుడ్‌ని ఏమని పిలుస్తారు? తెలుగోళ్ళేనా అందరూ ఉంది కాల్‌లో? హ్మ్. ఫుడ్‌ని ఏమని పిలుస్తారు? పొద్దున తినే ఆహారాన్ని ఏమంటారు? మధ్యాహ్నం తినే ఆహారాన్ని ఏమంటారు? రాత్రి తినే ఆహారాన్ని ఏమంటారు? నిజాయితీగా టెంపరరీ నేమ్స్ చెప్పమాకండి. మీకు గుర్తున్న నేమ్స్ పెట్టండి. మార్నింగ్ తినేదాన్ని ఏమంటారు? చాట్‌లో పెట్టండి. బ్రేక్‌ఫాస్ట్ అన్నారు అనుదీప్ గారు. కాకపోతే మీకు ఒక కరెక్షన్ ఇస్తా. మిగతా వాళ్ళు టైప్ చేస్తానే ఉంటే బ్రేక్‌ఫాస్ట్ అంటే మార్నింగ్ తినేది కాదు. మధ్యాహ్నం తిన్న బ్రేక్‌ఫాస్టే. ఎందుకో తెలుసా? పొద్దున్న తినకుండా మానేసాడు అనుకోండి. మధ్యాహ్నం కూడా ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నాడా లేదా? ఉపవాసాన్ని వదులుతున్నాడు. ఆ అన్నం తిన్న బ్రేక్‌ఫాస్టే. పొద్దున్న తిన్నది బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం తిన్న బ్రేక్‌ఫాస్ట్, ఆ రోజంతా తినకుండా రాత్రి తిన్న బ్రేక్‌ఫాస్టే అయితది. ఎప్పుడైతే ఫాస్టింగ్‌ని బ్రేక్ చేస్తున్నాడో దాన్ని బ్రేక్‌ఫాస్ట్ అంటారు. ఆహ్, జ్యోత్స్న గారు పెట్టారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఇది ఇంగ్లీష్ పదాలు. నిజాయితీగా మన దాంట్లోకొద్దాం. మనకున్న 3 ఫుడ్ పేర్లు ఉంటాయి. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. రాంబాబు గారు పెట్టారు. ఓకే. ఇదొక పాయింట్. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. హ్మ్. పొద్దున ఏం తినాలి అంటే తెలుగులో 3 పేర్లు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. తెలుగులో ఫుడ్‌ని 3 రకాలుగా విభజిస్తారు. ఒకటి అల్పాహారం, భోజనం, హోటల్ మీద రాసి ఉంటది గుర్తుపెట్టుకోండి. భోజనం, మూడోది ఫలహారం, ఫ్రూట్స్. ఫలాలతో కూడిన ఆహారం. సో, మనం తీసుకునే ఫుడ్ 3 రకాలుగా డివైడ్ అయింది. మీకు హెల్తీగా, హ్యాపీగా ఉండాలంటే ఈ 3 పార్ట్‌లని ఎప్పటికీ మర్చిపోకూడదు. మరి అలా చెప్పేది గుర్తుండదు మీకు. ఎక్కడన్నా రాసుకుంటే రాసుకోండి. ఎక్కడన్నా పాయింటింగ్‌గా పెట్టుకోండి. ఒకటి నా యొక్క ఫస్ట్ మార్నింగ్ వెళ్ళే ఏదైతే ఫుడ్ ఉందో అది ఏ ఫుడ్ అయితే బెస్ట్ అంటే ఫలహారం బెస్ట్. ఫ్రూట్స్ ఉండాలా, మిల్క్ ఉండాలా, బాయిల్డ్ ఎగ్స్ ఉండాలా, వెయిట్ తగ్గాలి అంటే ఏ ఉండాలి. దాని పక్కన ఏమన్నా పెడతాను అంటే గనక నో రైట్స్. మీకు రైట్స్ లేవు. హెల్తీగా ఉండాలి, జబ్బులు పోవాలి అంటే తినాల్సిందే. ఎట్లాగే తినాల్సిందే. సమస్య లేదు. మీరు గనక ఇడ్లీ తింటా, దోశ తింటా, వడ తింటా అంటే మీకోసం చాలా మెడికల్ షాపులు, హాస్పిటల్స్ రెడీగా ఉంది. మార్చుకుంటారా మరి హ్యాబిట్‌ని? మార్చుకుంటాను అంటే యెస్ పెట్టండి. లేదు అనుకుంటే ఆలోచిస్తా కూర్చోండి అలాగే. మనం పైసలన్నీ పోతాయి. ఏడకి? ఈ ఖర్చులు పోతాయి. నెక్స్ట్ మధ్యాహ్నాన్ని భోజనం అంటారు. భోజనం అంటే ఏంటో తెలుసా? ఏదో ఒక కర్రీ చేసుకొని తినటం కాదు. హోటల్‌కెళ్తే భోజనం ఎట్లా పెడతాడు? పప్పు పెట్టకుండా హోటల్ ఉంటదా? పప్పు పెట్టకుండా భోజనాలు ఉంటాయా? ప్రతిరోజు నా ప్లేట్‌లో పప్పు ఉండాలి అన్న ఆలోచనలోకి రండి. ప్రతిరోజు నా ప్లేట్‌లో పప్పు ఉండాలి. ప్రతిరోజు నా ప్లేట్‌లో భోజనాలు పెట్టినప్పుడు పెరుగు పెడతారా లేదా? పెరుగు ఉండాలి. ప్రతిరోజు నా ప్లేట్‌లో ఆహ్, 4, 5 రకాల ఐటెమ్స్ అన్నా ఉండాలి కనీసం. దీని మీద ఫోకస్ పెట్టాలి. సో, మధ్యాహ్నం భోజనం అనేది కనీసం 5 రకాల ఐటెమ్స్ పెట్టుకొని నేను తింటా. అది భోజనం అంటారు. మీరు లేకపోతే చీట్ చేస్తున్నారు. ఇది భోజనం కాదు. మీరు భోజనాన్ని పట్టించుకోవట్లే. సార్ నాకు వర్క్‌లో బిజీగా ఉంటది. ఇంత కష్టపడేది మళ్ళా దేనికి? వచ్చే జన్మలో ఇది అన్నీ కూడా తీసుకుపోయి దాచిపెట్టుకోవటాక అవ్వదుగా. ఈరోజు హ్యాపీగా ఉండాలంటే ఈరోజు తిన్నగా తినాలి కదా! చెప్పండి. పోనీ మీరు ఎవరికన్నా సజెస్ట్ చేస్తారా? ఇలాంటి లైఫ్‌ని? లేదు సార్ నాకు తినటానికి టైం కుదరట్లేదు. నాకు హెల్త్ గురించి టైం కుదరట్లేదు. సజెస్ట్ చేస్తానంటే చెప్పండి. నేను చెప్పడం ఆపేస్తా ఆ విషయాలు. మీ మదర్ అన్నారు. నాన్న నాకు పని ఉంటుంది తినలేకపోతున్నా. ఎలా చూస్తారు మీ మదర్ ఫేసింగ్? మీ ఫాదర్‌కి, మీ పిల్లలకి ఎలాగ ఆలోచన వస్తదా మీకు? రాదు కదా! థింక్ చేయండి. మధ్యాహ్నం భోజనం అయిపోయింది. రాత్రి దాన్ని ఏమంటారో తెలుసా? అల్పాహారం. మనం ఏం చేసినాం తీసుకెళ్ళి అల్పాహారాన్ని పొద్దున పెట్టాం. రాత్రి అల్పాహారం తీసుకోవాలి. ఏదైనా మినిమం వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ మూడింటిని పాస్ అయ్యారనుకోండి. అట్లీస్ట్ 1-2 కిలోస్ అన్నా తగ్గుతారు మీరు. చేయాల్సింది ఏంటిది? మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏదైతే ఉందో ఫలహారం అనేది ఎట్ ఎనీ కాస్ట్ 9 లోపు పూర్తవ్వాలి. 9 లోపు ఇది పూర్తి చేశారనుకోండి. మధ్యాహ్నం 12:30, 1 మధ్యలో మీకు కరెక్ట్‌గా భోజనం టైం అయితది. అన్నీ బ్యాలెన్స్ అవుతాయి ఇక్కడి నుంచి. 1:30, 2 మధ్యలో భోంచేశారనుకోండి. మీరు ఖచ్చితంగా 7 లోపు రాత్రి అల్పాహారం తింటారు. రాత్రి తొందరగా పడుకోవడానికి ఛాన్స్ వస్తది. మీరు లేట్‌గా తిన్నారనుకోండి లేట్‌గా పడుకుంటారు. తొందరగా తింటే తొందరగా పడుకుంటారు. ఎవరు మన విధిరాత అంటే మనమే మార్చుకోవాలి. మీరు మార్చుకోవడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే గనక ఇప్పటిదాకా నేను చెప్పినయి నేను చెప్పాను. కరెక్ట్‌గా 30 మినిట్స్‌లో నేను ఏదైతే ఉందో
నేను హెల్ప్ చేయాలనుకున్నది నేను మీకు ఓపెన్గా షేర్ చేశాను. ఫస్ట్ మీకు చెప్పింది ఏంటిది, లైఫ్ స్టైల్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి. సెకండ్, ఈట్ రైట్ గురించి చెప్పాను. ఫుడ్ ఎలా తినాలి అనేది చెప్పాను. ఏం ఫుడ్ తినాలి కూడా చెప్పేసాను ఇక్కడ దాకా. ఇదంతా కూడా ఫ్రీ సర్వీస్ నేను చెప్పింది. నేను అన్ని ఫ్రీగా చేస్తే నా ఇంట్లో ఎవరు చూస్తారు? నేను చేసేదన్నీ కూడా, నేను రిజల్ట్ రావాలంటే కనుక పెయిడ్ సర్వీస్ ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు దాకా విన్నవాళ్ళు నాకు ఓకే సార్ నేను ఇది చేసుకొని రిజల్ట్ కోసం ట్రై చేస్తాను అంటే ట్రై చేయండి. కొంతనా మీరు హ్యాపీగా రోజంతా ఆరోగ్యంగా ఉంటారు. దానికి నేను హెల్ప్ చేసిన వాడిని అవుతాను. సో మీకు ఇప్పుడు నేను షేర్ చేసేది ఏదైతే ఉందో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉండండి. మిరాకిల్స్ ఎలా హ్యాపెన్ అవుతాయి అంటే కనుక నా కళ్ళతో చూస్తే అయితే, నా కళ్ళతో నేను చూడాలి, మీ కళ్ళతో మీరు చూడాలి. ఇతను ప్రశాంత్ 23 kgs వెయిట్ తగ్గాడు. ఇతను రవి 14 కిలోలు వెయిట్ తగ్గాడు. ప్రొఫెషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గుర్తుపెట్టుకోండి. సాయి 30 kgs వెయిట్ తగ్గాడు. మౌనిక 11 kgs వెయిట్ తగ్గింది. రవి 18 kgs వెయిట్ తగ్గాడు. భాస్కర్ 34 kgs వెయిట్ తగ్గాడు. మనం తగ్గితే ఎంత అందంగా ఉంటాము అనేది ఫొటోస్లో కొంత అర్థం అవుతుంది. ఇంతమంది తగ్గిన తర్వాత నేను ఎందుకు తగ్గలేను అన్న హోప్ వస్తుంది. వీళ్ళంతా కూడా నా పర్సనల్ ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు. మంజుల గారు 12 kgs వెయిట్ లాస్ అయ్యారు. ఒకసారి ఆవిడ ఎక్స్పీరియన్స్ ఆవిడ నోట్లో చేయండి. మంజుల గారు. నమస్తే సార్, నమస్తే ఎవ్రీవన్. నా పేరు మంజుల. నాకు ఈ గ్రూప్ అనేది మా కజిన్ సిస్టర్ ద్వారా పరిచయం అయింది. అది ఎలాంటి స్థితిలో అంటే నేను చాలా రకాల ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్న టైం అది. నాకు మైగ్రేన్ హెడేక్ ఉండేది, సైనస్ ప్రాబ్లం ఉండేది, బ్యాక్ పెయిన్ ఉంది, నా బోన్స్ అన్ని అరిగిపోయి ప్రతి జాయింట్ పెయిన్, సివియర్ గా గ్యాస్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కి నేను మెడిసిన్స్ తీసుకుంటూ ఆల్మోస్ట్ నేను బెడ్ రెస్ట్ స్టేజ్ లో ఉన్న టైంలో తను ఈ గ్రూప్ గురించి నాకు చెప్పింది. నాకు చాలా బెటర్ అయింది, ఒకసారి వచ్చి చూడండి ఈ గ్రూప్ అని చెప్పారు. అలా నేను ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి కనెక్ట్ అయ్యి నేను ఇక్కడ చూసి వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ విని ఇలాంటి రిజల్ట్ నాకు కావాలని నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాను. నాకు నా కోచ్ ఇచ్చిన గైడెన్స్, ఇక్కడున్న ప్రోగ్రామ్స్, ఇచ్చే ఫుడ్, ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అవుతూ 90 రోజుల్లోనే నా బాడీలోంచి 12 kgల ఫ్యాట్ రెడ్యూస్ చేసుకోగలిగాను. ఇలా ఫ్యాట్ రెడ్యూస్ అవుతున్న టైంలోనే ఎనర్జెటిక్ గా అవడం, యాక్టివ్ గా అవడం, మంచి స్లీప్, గ్యాస్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది మర్చిపోయాను. నాకున్న ఏవైతే డిజార్డర్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను నార్మల్ చేసుకొని హ్యాపీగా యాక్టివ్ లైఫ్ లీడ్ చేసుకుంటూ విత్ ఇన్ 6 months లో మెడిసిన్ ఫ్రీ లైఫ్ వచ్చాను. చాలా హ్యాపీ అనిపిస్తా ఉంటది. నేను ఇలాంటి యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి కారణమైన ఈ కోచింగ్ అండ్ ట్రైనింగ్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మంజుల గారి రిజల్ట్ మీకు హెల్ప్ అవుతుందని ఆమె ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంది. ఇప్పుడు భవానీ గారు 23 kgs వెయిట్ లాస్ అయ్యారు. మా సునీత 16 kgs వెయిట్ లాస్ అయ్యింది. వీళ్ళిద్దరు కపుల్గా చూడండి ఎంత వెయిట్ లాస్ అయింది, పక్కన పెడితే ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవచ్చు. దెన్ రవి సారీ నరేష్ 25 kgs వెయిట్ లాస్ అయ్యారు. తనిష్క 6 kgs వెయిట్ లాస్ అయింది అమ్మాయి. ఆర్తి 20 kgs వెయిట్ లాస్ అయింది. సౌమ్య గారు అనుదీప్ గారు మీకు హెల్ప్ చేసిన సౌమ్య గారు 21 kgs వెయిట్ గెయిన్ అవటం కోసం వచ్చారు. ఇందాకే చెప్పాను గుర్తుందా, ఫస్ట్ మన ఫుడ్ అంతా కూడా బాడీ అందుకోదు. సో వెయిట్ తక్కువ ఉన్నప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెయిట్ తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా కాదు, డైలీ ఫుడ్ సరిగ్గా ఇస్తున్నామా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సౌమ్య గారు హెల్ప్ చేసిన ఆ, ఇతను చూడండి, పెరాలసిస్ పేషెంట్, మెడికల్ బ్యాక్గ్రౌండ్. అతను కలగటానికి ఉండేది కాదు, చాలా ఇబ్బంది పడతా ఉండేవాడు. మంచం నుంచి లెగటానికి ఇబ్బంది పడతా ఉన్నాడు. జిమ్ చేస్తే ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గుతారు అనుకుంటున్నారు కదా, అతను చేయలేడు, వాకింగ్ కూడా చేయలేడు. మరి ఎలా వెయిట్ తగ్గాడు విక్రమ్? అదే మెయిన్ సీక్రెట్. ఏది స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇచ్చే గైడెన్స్ కానీ స్టెప్స్ కానీ. నేను ఇక్కడ ఇదైతే స్లైడ్స్ చూపిస్తున్నానో మన బాడీకి ఏమేమి కావాలో ఇది అర్థమయ్యేలాగా నెక్స్ట్ సెషన్ ఉంటుంది. మన బాడీకి 45 విటమిన్స్ మినరల్స్ అన్నీ కావాలి. అసలు మనం తినే ఫుడ్ కరెక్ట్గా ఉంటుందా? ఇందాకే మాట్లాడుకున్నాం. అసలు వీటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? పంటను మనం పండించలేకపోతున్నాం, స్టోరింగ్ చేసే కెమికల్స్ మనం కెలకలేకపోతున్నాం, ఫుడ్ని సరిగ్గా కుక్ చేయట్లేదు. ఈ రోజున చాలా ఆడుగా తింటున్నారు. ఈ రోజున దానివల్ల బాడీ లోపల ఏమవుతుందంటే అవసరానికి మించి వెళ్తున్నాయి కొన్ని, అవసరం ఉన్నాటికన్నా తక్కువగా తీసుకుంటా ఉన్నారు. ఎక్కువగా తీసుకోవటం మూలన వచ్చే ఫస్ట్ ప్రాబ్లం అంటే ఒబేసిటీ. వీటికి ఫ్రెండ్స్ ఉన్నారు. దాని ఏంటంటే హార్ట్ ప్రాబ్లము, డయాబెటీస్, చిరాగ్గా ఉండటం, చిన్న చిన్నటికి గొడవ పడటం, అన్నిటికీ అరిసేయటము, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్. ఏదైతే తక్కువ తినటం వలన వచ్చే ప్రాబ్లం. ఫుడ్ మానేయమాకండి మై డియర్ ఫ్రెండ్స్, మీకు అందరికీ చెప్తున్నాను ఆ రిక్వెస్ట్. మీరు ఫుడ్ మానకుండా ఉంటే బెస్ట్. ఎందుకో తెలుసా? ఫుడ్ మానేస్తే కనుక బోన్స్ వీక్ అయిపోతాయి. దొరికేదే ఫుడ్లో తక్కువ, అది కూడా మానేశారు అనుకోండి, వెయిట్ తగ్గడాలి, ఆ పొట్ట తగ్గాలి అని చెప్పేసి బోన్స్ వీక్ అయిపోయి బోన్స్ లూజ్ అయిపోతుంది.
తక్కువ ఏజ్లోనే ఎక్కువ ఏజ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. జాయింట్ పెయిన్స్ వస్తూ ఉన్నాయి, నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, తలనొప్పి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈయన డాక్టర్ లీనస్ పాలింగ్ ఈ భూమి మీద 2 సార్లు నోబెల్ అవార్డు వచ్చిన ఏకైక వ్యక్తి. ఆయన చెప్పింది ఏంటంటే ఏ జబ్బు అయినా సరే తిండిలో పోషకాహారం లేక వల్ల ఎక్కువగా వచ్చేది. అది అన్నిటినీ కూడా కరెక్ట్ ఫుడ్ తీసుకుంటే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇందాకే చెప్పారు, రైట్ ఫుడ్ తినాలి అంటే రైట్ గైడెన్స్ కావాలి, రైట్ టైమింగ్స్ కావాలి, రైట్ అట్మాస్ఫియర్ కావాలి. సో యాజ్ అ కోచ్గా మేము ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది ఇది మీకు నెక్స్ట్ సెషన్లో అర్థమవుతాయి. సో బరువు బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మీకు ఈ 6 పాయింట్లు గుర్తుపెట్టుకోండి: ఆహారం, పోషక విలువలు, తగినంత నీరు, వ్యాయామం, విశ్రాంతి, ఒత్తిడి లేని జీవితం. నేను వీటిలో ఏది బ్యాలెన్స్ చేసుకోవడానికి నాకు టైం లేదు సార్, ఆ మాట అనమాకండి ప్లీజ్. ప్లీజ్ మనం మన కోసం బతుకు, మనం బాగుంటే మిగతా వాళ్ళందరూ బాగుంటారు, అవునా కదా? వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. వీటన్నిటి కోసం కొంత ఎడ్యుకేషన్ కావాలి, వీటన్నిటి కోసం కొద్ది గైడెన్స్ కావాలి. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి వీటన్నిటికీ, వీటి మీద మనం కనుక ఫోకస్ పెట్టామనుకోండి, మనం ఒక మంచి ఫ్యామిలీ అవుతాం. మా ఫ్యామిలీ ఆల్రెడీ మోర్ దాన్ 10,000 పీపుల్ ఉన్నారు. ఆ ఫ్యామిలీ అంతా చేసేది ఏంటంటే రైట్ ఆలోచనతో రైట్ రిజల్ట్ కోసం కూర్చున్నవాళ్ళు. మీకు రిజల్ట్ కావాలి అంటే ఫ్యామిలీ కూడా బాగా సపోర్ట్ కావాలి. హెల్దీ ఫ్యామిలీ మా ఇంట్లో కావాలనుకుంటున్నారా? మా ఇంట్లో వాళ్ళందరూ హెల్దీగా ఉందాం అనుకుంటున్న వాళ్ళు ఎస్ పెట్టండి చాట్లో. మనకేం ప్రాబ్లం లేకపోయి ఉండొచ్చు, మనకు తెలియట్లేదు. అదే భోజనం చేస్తున్న వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదో ఇబ్బంది పడతా ఉంటారు. అమ్మ చెప్పదు మనకి, అమ్మ చెప్పదు, నాన్న చెప్పడు. నాన్న కష్టం మనకి ఎప్పుడు చెప్పడు, అమ్మ కష్టం ఎప్పుడు మనకు చెప్పదు. పిల్లలు బాగుంటే చాలు, వాళ్ళు తింటే బాగుంది సరిపోతుందిలే అనుకుంటూ ఉంటారు. రాంబాబు గారు, శ్రీలత గారు, ఫ్యామిలీ బాగుండాలని అనిపించట్లేదా? మరి ఫ్యామిలీ ఎంత బాగుండాలి అంటే డైలీ పార్టీలు చేసుకోవటం, డైలీ బిర్యానీలు తినటం, నిద్ర సరిగ్గా లేకపోవటం, ఇలాంటి గ్రూప్లో ఉందామా? టైంకి పడుకొని టైంకి తిని టైంకి ఆరోగ్యంగా ఉన్న టీం గ్రూప్లో ఉందామా? చాయిస్ మీకే ఇస్తాం. సీరియస్లీ, ఈరోజు డెసిషన్ తీసుకోకపోతే ఏమవుతాం? సో ఈరోజు మీరు తీసుకోవాల్సిన డెసిషన్, నా లైఫ్ బెటర్మెంట్ కోసం నేను ఈ రోజున నాకు నేను ప్రామిస్ చేసుకోండి. ఎవరి మీద ఒట్టేయకూడదు, మనకు మనమే ప్రామిస్ చేసుకోవాలి. ప్రామిస్ యువర్ సెల్ఫ్. నా బాడీని నేను కరెక్ట్ చేసుకోవాలి, నా లైఫ్ని ఫ్రేమ్ చేసుకోవాలి, అంత బెటర్ చేసుకోవాలి, నేను హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి. ఐ ప్రామిస్ యూ, మీకు ప్రామిస్ చేస్తున్నాను నేను, మీరు ప్రతిరోజు సాటిస్ఫైగా పడుకోవడానికి నేర్పిస్తాను నేను. తృప్తిగా పడుకోవాలి, తృప్తిగా లేగాలి. ఎవరైతే సాటిస్ఫైగా పడుకుంటారో చెత్త ఫుడ్ తినరు. ఎవరైతే తృప్తిగా లెగుస్తారో పొద్దున్న, వాళ్ళకి చెత్త ఫుడ్ తినాలన్న ఆలోచనే రాదు. పొద్దున్నే 8 నుంచి 9 మధ్యలో నేను చెప్పినట్టు మీరు బ్రేక్ఫాస్ట్ డైలీ చేసి చూడండి. నేను చెప్పిన బ్రేక్ఫాస్ట్, మీరు రోజంతా ఎంత హ్యాపీగా ఉంటారో, మీ ఆలోచనలు ఎంత మారుతాయో మీకే తెలుసు. నేను ఒక్క రోజుకి చెప్తున్నా, ఇది లైఫ్ టైం బాగుండాలి అంటే కనుక ఒంటరిగా ఉండమాకండి, మంచి వాళ్ళతో కలిసి ఉండండి. ఒక 5గురు మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 5గురు మంచి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మనకి ఏ జబ్బు రాదు. పక్కా చెప్తున్నా, కొలెస్ట్రాల్ నీ బాడీలో ఉంది అంటే కనుక, నీ బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉన్నా, బాడీలో కొలెస్ట్రాల్ ఉన్నా, మీరు తిరుగుతున్న 5గురు ఫ్రెండ్స్లో పక్కా 3గురికి ఆ ప్రాబ్లం ఉంది. ఆ 3గురులో మీరు ఒకళ్ళు అవుతారు, గుర్తుపెట్టుకోండి. మీరు వెయిట్ ఎక్కువగా ఉన్నారు, పక్కా మీరు తిరుగుతున్న 5గురు ఫ్రెండ్స్లో 3గురు సేమ్ ప్రాబ్లంతో ఉంటారు. మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, మీరు తిరుగుతున్న డైలీ మాట్లాడే వాళ్ళలో కనీసం 5గురిలో 3గురికి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకని? మీరు ఒక్కడిగా చేయట్లేదు. నేను ఇప్పుడు మంచి చేయడానికి మంచి గ్రూప్లోకి రండి, మంచి ఆలోచనలు మార్చుకోండి. సో ఎవరైతే ఈరోజు నేను డెసిషన్ తీసుకుని నేను మార్చుకుందాం అనుకుంటున్నాను అంటే కనుక, రేపు నాది అసలు నేను డబ్బులు తీసుకొని ఏం సర్వీస్ ఇస్తాను, ఏమేం జరుగుతుంది, ఏం ఫుడ్ నేను అవైలబిలిటీలో ఇస్తాను, దానివల్ల వచ్చే లాభం ఏంటి, మీకు రిజల్ట్ ఎన్నాళ్ళు పట్టొచ్చు అనే దాని గురించి స్పెషల్ సెషన్ ఉంటుంది రేపు మిస్ అయితే ఎప్పుడు సార్? నేను మళ్ళీ ఈ వీక్లో ఇంకా కుదరుతున్నాను. ఈ వీక్లో నా షెడ్యూల్ అంతా ప్యాక్గా ఉంది. రేపు ఒక్కరోజే నాకు ఛాన్స్ ఉంది, రేపు ఒక్కరోజే ఉంటుంది సెషను. నేను మామూలుగా లాస్ట్ వీక్ అయితే డే బై డే ఇచ్చాను. ఈ వీక్లో నాకు ఛాన్స్ లేదు, చాలా పెద్ద ట్రైనింగ్స్ ఉంది నాకు. సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే కనుక,
మీకు ఎవరైతే హెల్ప్ చేశారో నేను కమిట్గా ఉన్నాను అని చెప్పేసి యాక్షన్ ప్లాన్ కోసం అడగండి. యాక్షన్ ప్లాన్. యాక్షన్ ప్లాన్ అంటే మన లైఫ్ కోసం నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ వస్తుంది. యాక్షన్ ప్లాన్ కోసం రెడీగా ఉన్నవాళ్ళు మీరు ఏ గ్రూప్లో అయితే ఉన్నారో, రాంబాబు గారు, శ్రీలత గారు అండ్ అనుదీప్ గారు. అనుదీప్ గారు మన సౌమ్యకు మీరు మెసేజ్ పెట్టాలి. రాంబాబు గారు మీరు నాకు మెసేజ్ పెట్టాలి. శ్రీలత గారు మీరు ఏ కాల్ నుంచి వచ్చారో ఒకసారి చూసుకొని ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టండి. ఏది నేను యాక్షన్ ఇప్పుడు దాకా ఉన్నారు అంటే కనుక మీరు యాక్షన్ ప్లాన్కి రెడీగా ఉన్న వాళ్ళని అర్థం. లేకపోతే లీవ్ బటన్ ఒకటి నొక్కితే సరిపోతుంది కదా, ఎంతసేపు ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే. సో ఇన్నారు, నేర్చుకున్నారు. యాక్షన్ ప్లాన్ తీసుకోండి. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ తీసుకోండి. సో నేను ఒక ఆపర్చునిటీ ఇస్తానని చెప్పా ఈరోజు. ఇందులో ఉన్న సౌమ్య గాని మంజుల గారికి కూడా తెలియదు. ఆ, మీకు ఎలాగైతే ఇవన్నీ బాగున్నాయి అనిపించినాయో, ఇలా హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలనిపించిందో, నాకు ప్రతిసారి ఏమనిపిస్తుంది అంటే హెల్త్ కోసం చాలా మంది మనీ గురించి ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ గ్రూప్లోకి ఒకళ్ళకి హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళు కూడా యాక్షన్ ప్లాన్కి వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారనుకోండి, నోట్ చేసుకుని మీకు 500 రూపీస్ అనేది గిఫ్ట్గా వస్తుంది. మీతో ఇద్దరు కనుక వచ్చారనుకోండి, మీరు కాకుండా 1500 రూపాయలు గిఫ్ట్గా వస్తుంది. మీతో ముగ్గురు కనుక వచ్చారు, అన్ని 30 డేస్లో, మీరు స్టార్ట్ చేసిన 30 డేస్లో, మీకు ఈ రోజు అయింది కదా స్టార్టింగ్ డే, 30 డేస్లో కనుక ముగ్గురు మన గ్రూప్లోకి వచ్చారనుకోండి 2500 వస్తుంది. నలుగురు వచ్చారనుకోండి మీకు 3500 వస్తుంది. అదే 5గురిని కనుక మీరు హెల్ప్ చేశారనుకోండి మీకు 40 పూటల ఆహారమే వస్తుంది. బాగుందా? బాగుంటే కనుక కింద ఎస్ పెట్టండి. బాగుంటే కనుక కింద ఎస్ పెట్టచ్చు. రైట్. అలాగే మీకు ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నా. నేను రేపు చెప్పిన యాక్షన్ ప్లాన్ ప్రోగ్రాంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్లో నేను చెప్పినంత పాటించి 5 కిలోలు బరువు తగ్గారనుకోండి, దానికి కూడా స్పెషల్ గిఫ్ట్ వస్తుంది. వద్దా? వెయిట్ తగ్గితే గిఫ్ట్. దీంట్లో ఒకటి ఉందండి లాజిక్. మీరు బరువు తగ్గితే మీ చుట్టాలంతా నన్ను అడుగుతారా లేదా, మీ కోచ్ ఎవరని ఎలా తగ్గుతున్నావు అని అడుగుతారా లేదా? అప్పుడు నాకు మోర్ ప్రాఫిట్స్ వస్తాయా లేదా? అందుకోసం చెబుతున్నా. మీరు ఫస్ట్ మంత్లో 5 kgs తగ్గారనుకోండి, మీకు స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది అన్నీ కూడా రేపు జరిగే యాక్షన్ ప్లాన్ ప్రోగ్రాంలో కలుద్దాము. సో ఆల్ ద బెస్ట్ అందరికీ. నచ్చింది అంటే కనుక ప్లీజ్ అందరినీ కూడా గ్రూప్కి షేర్ చేయడానికి లింక్ అడిగి మన గ్రూప్లో పెట్టుందా ఆల్రెడీ, ఆ లింక్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి పంపించండి. ఇందాక చెప్పిన ఇన్కమ్స్ కూడా తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అండి.